గురువే శరణం. కేశఖండన కర్ణభూషణ అని ఒక ఫంక్షన్ చిన్నపిల్లలకి చేస్తారండి. ఏంటో కాదు, జస్ట్ హెయిర్ కట్ గుండు గీయించిన ఫంక్షన్. గుండు ఎందుకు గీస్తారు చిన్నపిల్లలకి అంటే, చిన్నపిల్లలు గుండు గీయించిన తర్వాత కానీ గుండు గీయడానికి ముందు కానీ అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం గుండు గీయించడానికి ముందు ఎప్పుడు నసనసని డల్గా ఏదో ఒక రోగంతో ఏదో ఒకటి వచ్చేస్తూనే ఉంటుందండి. ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి గుండు గీయించిన ఫంక్షన్ అయిన తర్వాత యాక్టివ్గా కనిపిస్తారు. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే, ఆ బేబీ గర్భాశయంలో ఉన్నప్పుడు ఇమ్యూనిటీలోనే ఊరిపోయి ఉంటుందండి. ఊరిపోయి ఉండడం వల్ల దాంట్లో ఉన్న కొన్ని మలినమైన విషయాలు కూడా ఎప్పుడు ఒంటికి కూడా హెయిర్కి కూడా అతుక్కునే ఉంటుంది. ఆ మలినాలన్నీ కూడా స్కిన్ వచ్చి ఊడిపోయి మళ్ళీ మొలిచేస్తుంది. 3rd మంత్ లోపల స్కిన్ అంతా కూడా ఊడిపోయి కొత్త స్కిన్ ఆ బేబీకి వచ్చేస్తుంది. అది మనం అబ్జర్వ్ చేసే ఉంటాం, తెల్ల తెల్లగా పొడి పొడిగా పైన వచ్చేది. కానీ హెయిర్ అనేది అట్లా ఊడిపోదు. అందుకోసమే పిల్లలకి 9th మంత్ లోపలనో లేకుంటే 3rd ఇయర్లోనో ఆ హెయిర్ కట్ ఫంక్షన్ అదే చేపిస్తారు. చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ మలినంలో ఆ ఇమ్యూనిటీలో ఊరిన జుట్టంతా కూడా తీయించేయడం వల్ల మళ్ళీ కొత్త జుట్టు వస్తుంది. అందువలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంతవరకు దాంట్లో ఉన్న మలినాలంతా కూడా బయటకు వెళ్ళిపోయి ఇంకా బాడీ వచ్చి ఫ్రెష్గా తయారవుతుంది. ఇలాంటి మలినాలన్నీ కూడా క్లియర్ చేయడానికి కోసమే మన పెద్దవాళ్ళు ఇదంతా ఆలోచించి గుండు గీయించడం కోసమే ఒక స్పెషల్గా ఫంక్షన్ ఒకటి అరేంజ్ చేసి ఇది ఒక సాంప్రదాయం లాగా ఫాలో అవుతున్నారండి. థ్యాంక్ యూ.